స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం మన్సయ్య వీక్షణ సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టర్లు జరిగిన కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కొత్తగా బదిలీ అయ్యి నూతన స్థానానికి వచ్చారు. నూతన స్థానానికి వచ్చి వాళ్ళకి మామూలుగా స్టేజ్ బిల్స్ కూడా జనరేట్ చేసి చేయించాలి. ఇవన్నీ చేస్తే కానీ మనం ఆ ఇంట్లో కాకపోతే మనం చేయలేము. దీనికోసం ఏంటంటే రాబో ఈ 25 రోజుల్లో మనకి మొత్తము రూఫ్ లెవెల్లో ఉండే ఇళ్ళన్నీ కూడా రూఫ్ ఇవ్వడం జరిగింది. అయినా దీనికి సంబంధించి మనం పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికి మన జిల్లాలో 15,500 ఇళ్ళు పూర్తి చేయాలి. దానికి తోడు మనకి గృహప్రవేశాల కార్యక్రమం కోసము మనకి టార్గెట్ అయితే ఇచ్చిన స్టేట్ లెవెల్లో 3 లక్షల గృహాలు కంప్లీట్ అయిపోతేనే గృహప్రవేశాల కార్యక్రమం పెడతాము అని చెప్పేసి పరిశీలించి ఆ లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ఇళ్ళని PMJపై 1.0 అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఈ పద్దనంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పడుతుంది టార్గెట్. దీనికోసం మనకి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒకటి, తర్వాత దేనికైతే ఇది ఒక్క పని, జస్ట్ వన్ డిపార్ట్మెంట్, ఇది ఒక్క పని, ఇది తప్ప వేరే ఏం లేదు. ఏం చెప్తున్నారో వినడం కూడా లేదు. మీకు తెలియకుండా అసలు తెలియట్లేదు. తెలిస్తేనే మీరు వాళ్ళకి చెప్పి చేయిస్తారు. ఇలాంటి వాళ్ళకు సపరేట్ గా పిలిచి వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి ఎక్కుతుందో అలా చెప్పి చేయించండి CEO గారు. సీరియస్లీ ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ మై BC విత్ అ నెగటివ్ థింగ్. మీరు అందరి రెస్పాన్స్ వింటే నాకు మరి నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్ళి మిమ్మల్ని అడగడానికి కూడా నాకు I don't even feel like asking you any questions. రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా ఒక టైం ఓకే ఐఎమ్ ఆల్సో స్పెండింగ్ మై టైం వైస్లీ అన్నది ఉంటుంది. ఊరికే మిమ్మల్ని చెప్పి ఇలా మీరు చెప్పడము దానికి నేను ఒకటి మిమ్మల్ని తిట్టడము. MPDOs ఇది ఆల్రెడీ 10 days నుంచి ఇది రివ్యూ చేస్తున్నది. ప్లీజ్ దయచేసి ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్లే చెప్పినది. నేను ఆ పని చేస్తున్నాను, దానికోసం ఈ పని చేయట్లేదు అని ఎవరు చెప్పకండి. వంత పని ఉంటే వంత పని చేయాలి. ఎలా చేయాలి మీరు నేర్చుకోవాలి. లేకపోతే చెప్పినది వినయంగా చేయాలి. ప్రతి పని మీరు చేయట్లేదు. మీ కింద సైడ్ స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. నాకు చేయడం తెలియట్లేదంటే నేమ్స్ ఇవ్వండి, మీ అందరినీ పిలిచి సెపరేట్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం. నేర్చుకుని వెళ్ళి పని చేయండి. అనవసరంగా మీ టైం నా టైం ఇక్కడ ఉన్నవారు అందరి టైము వేస్ట్ చేయకండి. ఇట్స్ ఆఫ్ నో యూస్ రివ్యూయింగ్ యూ పీపుల్. లేకపోతే ఒక్కొక్కరిగా చిన్నపిల్లలాగా పిలిచి ఎందుకు చేయలేదని తిట్టాలి. తిట్టే అప్పుడు మొదలు పెడతారు. దాని వరకు వెయిట్ చేస్తారు. ఏంటిది? మీ అందరినీ కూడా ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఆ లెవెల్తో నేను ట్రీట్ చేయాలి, అలా మిమ్మల్ని మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు ఇలా జవాబిచ్చి ఇలా తిప్పించుకుంటూ పని చేస్తే ఇట్స్ ఆఫ్ నో యూస్ అండి. మనం ఆగస్ట్ 15 కూడా విన్నాం కదా. సో ఆగస్ట్ 8 నాటికి అన్ని కూడా 0% ఉండాలి పెండెన్సీ నాన్ స్టార్టెడ్. ఎక్సెప్ట్ ల్యాండ్ ఇష్యూస్ ఏమీ లేదు. ఎక్సెప్ట్ ఒంగోలు వంటన్ పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనం. ఒంగోలు వంటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్టు వంటం CI నాగరాజ్ తెలిపారు. స్థానిక వంటన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడి ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్ చేసిన అతని వద్ద నుంచి 10 ల్యాప్టాప్ స్వాధీనం చేసినట్టు తెలిపారు. One second.
షేర్స్లో బిజినెస్ చేసుకోవాలని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనకి ఈ మధ్యకాలంలో ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి కొంచెం తగ్గినాయి. అంతకుముందు వచ్చేసి ఇంకొకటి ఇది చెప్పేసి కాదు, కానీ షేర్స్లో మీరు అమౌంట్ పెట్టేటప్పుడు దయచేసి మీరు దీని కంపెనీకి సంబంధించి బేస్ చేసుకుని ముఖ్యంగా దాదాపు ఇప్పుడు చూసినట్లయితే ప్రీవియస్గా ఉన్న రోజు దయచేసి ఎవరు కూడా 11 దాటిన తర్వాత పిల్లల్ని రోడ్ల మీదకి పంపించొద్దండి. అనవసరంగా విశ్రాంతిగా తిరిగే వాళ్ళు ఎవరైతే వెనక్కి రావాలి. ఓకే, నమస్తే అండి. ఈరోజు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 ల్యాప్టాప్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ముఖ్యంగా మన ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నాయో ఈ బస్ స్టాండ్ ఏరియాలోనే జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలు ఇవన్నీ కూడా. ఎవరైతే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేసిన వ్యక్తి పేరు విస్సార్ రమేష్. ఇతనిది వచ్చేసి విస్సార్ రమేష్ సన్ ఆఫ్ నరసయ్య, 51 సంవత్సరాలు, క్యాస్ట్ బై తెలగ. ఇతనిది వచ్చేసి కందుకూరులో ఉంటాడండి. ఇతని వయసు వచ్చేసి 51 సంవత్సరాలు. ఇతను ఆర్టీసీ బస్సుల్లో ఈ ల్యాప్టాప్ దొంగతనాలు అనేవి చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు. ఎక్కి బస్సు వెనక సీట్లో కూర్చుంటాడు. వెనక సీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు. ఆ బస్సులు ఆగంగానే డ్రైవరు, కండక్టర్ ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఇతను బస్సు దిగుతూ ఏదైతే సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ బ్యాగులే ఇతను టార్గెట్ అనమాట. ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుని ఆ ల్యాప్టాప్లని ఒక ఫ్రాడ్ ప్రజెంట్ ఎక్కువగా సొసైటీలో వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. మీ మీద ఎక్కడో ముంబైలోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో కేసు నమోదైంది, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా టీం బయలుదేరింది, వస్తూ ఉన్నామని చెప్పేసి ముందుగా మనల్ని ప్యానిక్ చేసి భయపెడతారు. తర్వాత ఈ విషయాన్ని మీ బంధువులు ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేసి, బంధువులకు కానీ పిల్లలకు కానీ ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేసి, షేర్ చేసినట్లయితే మీ ఫోను మా సర్వేలెన్స్లో ఉంది, వెంటనే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనం భయపెట్టడం జరుగుతుంది. దానికి తర్వాత నెక్స్ట్ మార్గం ఏం చెప్తాడంటే, మీరు కొంత డబ్బులు ఇచ్చేసినట్టయితే అరెస్ట్ అనేది తాత్కాలికంగా ఆఫ్ చేస్తామని చెప్పేసి మనని చెప్పేసి మన దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దానికి ఎవరు కూడా డిజిటల్ అరెస్టులు అనేవి అబద్ధం, డిజిటల్ అరెస్టులు అనేవి లేవు, అట్లా జరగదు. దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి ఫోన్ కాల్స్ కానీ ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే ఎవరు కూడా దానికి స్పందించవద్దు. బాబు షూరిటీ మోసం గాండి కార్యక్రమం భాగంగా స్థానిక 47 డివిజన్లు నగరపాటి అధ్యక్షుడు కడాశంకర్ అధ్యక్షులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 47 డివిజన్ అధ్యక్షులు పోకల శ్రీనివాస్, క్రాంతి కుమార్, గోనగుంట రజని, కసుకుర్తి ఆదన్న, దాసరి కరుణాకర్, అప్సర్ తదితరులు బాగున్నారు. మిత్రులైనటువంటి మా ఓబులరెడ్డి మాస్టర్ గారికి, మిత్రులు, సహృదయులు, మరి పార్టీ ఆవిర్భావం నుంచి మంచి 2 వీలర్ మీదనే నేను, క్రాంతి కుమార్ గారు కూడా నాకు ఈయన ముందు గడపగానే తిరిగామండి. లంబా డొంకలో ఒక మన డివిజన్లో ఉందని చెప్తున్నారు రజనీ గారు, చక్కగా మాట్లాడతారు. రజనీ గారికి మా సీఎం, అందరం సీఎం అనుకునే మంచి మధ్యాహ్నం టైం అండి. కనీసం మా ఇతర పెద్దలకు మీ అందరికి కూడా నమస్కారం. ఈ డివిజన్కి కొద్దిగా చరిత్ర ఉందండి, ఇందాక ఎప్పుడు మర్చిపోను. ఆయన నవంబర్ నెల 2020 కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి అండగా నుంచున్నారు. వారందరికి కూడా నమస్కారాలు, అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారిని మాట్లాడవలసిన మేము గ్రామాన
సంవత్సరం పూర్తయిందయ్యా. నువ్వు ఇచ్చిన చాలా మాటలు చెప్పావు. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ఇవి కాకుండా 143 హామీలు. అంటే పిల్లలందరూ తెలుసు 143 అంటే 143 అంటే ఏందమ్మా? 143 అంటే ఏంటి? ఐ లవ్ యూ అని. ఆయన 143 ఎందుకు గ్యాప్ లేకుండా ఆ సంఖ్య ఎక్కడ దాకా తీసుకొచ్చి ప్రజలందరికీ ఒక వలేశారు. వలేసి హామీలన్నిటికీ చంద్రబాబు నాయుడు సహజతత్వం ఏంటంటే ఆయన చెప్పే హామీలు ఎవరు నమ్మరు. అయినా ఆ పార్టీ వాళ్ళు కొంత సమర్థించుకుంటారు. అబద్ధం చెప్పకపోతే అధికారం వస్తుందా? మీరు ఏడన్నా వాళ్ళతో వాదించుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఏడన్నా మాట్లాడారా మీరు? అబద్ధం చెప్పకపోతే అధికారం ఎట్లా వస్తుందని వాదిస్తారు. అది కూడా లాజిక్ కాల, అది కూడా న్యాయం అనుకుంటారు వాళ్ళు. బుకాయిస్తారు. అబద్ధం చెప్పాం, అధికారం ఎట్లా వస్తుంది లేకపోతే అంతే. వచ్చి ఎదుటి వాళ్ళ మీద మనకు 100 నిందలు వేస్తారు. వాళ్ళకి నోర్లు పెద్దవి, 10 ఛానల్స్, 4 పేపర్లు, ఏదో చెడుదాతలన్నీ లేని. మేము రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఒక QR కోడ్ ఇచ్చి ఇప్పుడు కుర్రాళ్ళందరూ దీన్ని స్కాన్ చేయాలమ్మా. మేము మీటింగ్ అయిపోయేలోపు ఇది స్కాన్ చేయాలి. ఇది కెమెరాలో స్కాన్ చేస్తే అందరికీ మీ అందరికీ గూగుల్లో మన ఆటోమేటిక్గా మీకు అందరికి కనపడుతుంది. ఆయన ఇచ్చిన హామీ పేపర్లు ఏమేమి పథకాలు చెప్పాడో ఘనంగా ప్రతి ఆడబిడ్డకి. మన ఇంట్లో ఏ పిల్లున్న ఆడపిల్లుంటే 19 ఏళ్ళు నిండితే నెలకు 1500 అంట. ఎవరికన్నా వచ్చినాయా? 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? ఉద్యోగం లేకపోతే నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పాడు. ఎటుపోయినా తెలియలా. తల్లికి వందనం అని చెప్పి జగనన్న ఇస్తున్న పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. ఆ ఐడియా లోకేష్కి వచ్చిందంట. చిన్న చిన్న పిల్లలకు పోయి చంద్రబాబు చెబుతాడు. పసిపిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు ఏదో ఒకటి తలకాయ ఊపుతారుగా. మీకు తెలుసా లోకేష్ బుర్రలోంచి వచ్చిన ఐడియా అని? చిన్నపిల్లలకు చెబితే మనం అందరం చూడటం. జగనన్న అమ్మఒడని పెట్టి ఎందుకు పెట్టాడు? ఆ ఉద్దేశం అంటే ఆయన పేదలు పిల్లల్ని బడికి పంపకుండా పనికి పంపిస్తున్నారని, కూలీ నాలి చేసుకునే వాళ్ళు వాళ్ళకి బడికి పంపించే శక్తి లేక వాళ్ళకి మధ్యాహ్నం అన్నం పెట్టడానికి మళ్ళీ అక్కడ క్యారేజ్ పెట్టి పంపలేక వీళ్ళు పొద్దున్నే పనికి పోతే వాళ్ళు కూడా తోడు తీసుకెళ్తా 100కో 50కో కూలీ పని చేపిస్తుంటే మీరు అట్లా పంపొద్దు, బడికి పంపించండి. మీ పిల్లలకు కూడా పౌష్టికాహారం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివిస్తా, నేనే యూనిఫామ్ కుట్టిస్తా, నేనే పుస్తకాలు ఇస్తా, నేనే బ్యాగ్ ఇస్తా, బూట్లు ఇస్తా, 2 సార్లు కోడిగుడ్డు పెడతా, ఒకసారి చికెన్ పెడతా, తర్వాత సాయంత్రం పూట చిక్కీలు ఇస్తా, ఇవన్నీ ఇస్తాను. ఉన్నోళ్ళ పిల్లలు చూసినట్టుగా మిమ్మల్ని అందరం చూస్తాను. వాళ్ళ పిల్లలకు మీరు బడికి పంపించినందుకు మళ్ళీ మీకు 15 ఏళ్ళు ఇస్తానమ్మా. పిల్లలందరూ చదువుకుంటే రేపు ఈ రాష్ట్రం బాగుంటుంది, అంటే మీ కుటుంబాలు పైకి వెళ్తాయి, రాష్ట్రం బాగుంటుంది అని ఒక కుటుంబ పెద్దలాగా, పేదల కుటుంబాలన్నీ తన కుటుంబంలాగా ఒక కుటుంబ పెద్దలాగా ఆలోచించి ఎదురు డబ్బులు ఇచ్చి బడికి పంపించడం అలవాటు చేస్తే ఆ పథకం పెడతారని వారు హామీ చెప్పారు కదా. ఎంతమంది పిల్లలు అంటే అంతమంది, కానీ అది చేయలేక దానికి కరెంటు బిల్లు జోడించి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కొంతమందికి రాకుండా, కొంతమంది హాస్టల్లో ఉన్న పిల్లలకి మీరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి మీకు రాలేదనో ఏదో కొర్రీలు పెట్టి ఒక 1/4 మందికి తీసేసి కొంతమందికి డబ్బులు వేసారు. అది కూడా మేమందరం కలెక్టర్ ఆఫీస్కి పోయి జగనన్న రాష్ట్రం అంతా పార్టీ గోల్ చేసి నిలదీయండి, లేకపోతే ఈ ప్రభుత్వం పిల్లలకు అన్యాయం చేస్తుంది, పిల్లలు బడి మానుకునే పరిస్థితి కనపడుతుందని చెప్పి ఒత్తిడి పెంచితే జిల్లా కలెక్టర్ల కార్యాలయాల మీదకి వైఎస్ఆర్ పార్టీ వేలాదిగా పోయి గేట్లు నెట్టి గోల్ చేస్తే పరువు పోతుందని చెప్పి ప్రజల్లో సిగ్గుపోతుందని 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం మొన్న వేశారు. అది మా పార్టీ ఒత్తిడి వల్ల మాత్రమే ఆ డబ్బులు వేశారు. సిలిండర్లు 3 ఇస్తానన్నాడు. సరే, ఎన్ని సిలిండర్లు? మనకు 3 సిలిండర్లతో సంవత్సరం వెళ్ళిపోయిద్దా? వెళ్ళదు. సరే, ఏదో చెప్పారు. గాదే కోటిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈరోజు మీ అందరినీ
ఈ డివిజన్లో, అంటే ఇటువంటి డివిజన్లో మనుషులు కూడటం కూడా కష్టం. పక్కింట్లోనే తగాద అవుతుంటే మనకెందుకని తప్పుకొని వెళ్ళే ఇట్లాంటి జంగిల్ కాంక్రీట్లు అంటే ఇడేమి మొక్క కూడా కనపడకుండా అన్ని బిల్డింగ్లు స్లాబ్లే ఉంటాయి కాబట్టి కాంక్రీట్ జంగిల్ అంటారు ఇట్లాంటి వాటిని. అంటే మానవ సంబంధాలు కూడా మన పల్లెల్లో ఉన్నట్టుగా ఉండవు. పక్కింటో గొడవ జరుగుతుంటే మన ఇంటికి ఎందుకని తెలిపేస్తుంది. ఈ బజార్లో ఇంతమంది మీరు అందరూ కూడటం, వైఎస్ఆర్ పార్టీని గుర్తు చేసుకుంటూ మద్దతు తెలపడానికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. బీసీ బాల వసతి గృహంలో పిల్లలకు ఉడకన ఆనందం పెట్టి పిల్లలకు ఇబ్బంది గురి చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. స్థానిక మంగమూడు డొంకలో బీసీ బాల వసతి గృహం సందర్శించి మాట్లాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ బాల వసతి గృహం పైన 2 సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేశారని, దీనివల్ల పిల్లలకు రేడియేషన్ వచ్చి అనారోగ్యం పాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. నీళ్ళు కూడా ఇవ్వడం లేదంట మీరు. ఇంకా వీళ్ళకి ఈ సంవత్సరం పర్లేదు. మరి మీరేం యాక్షన్ తీసుకున్నారు దీనిపైన? ఏపీడబ్ల్యూ గారు పెడతారు సార్ బిల్స్, అక్కడే ఎక్కడి నుంచి అటు మదర్ అకౌంట్లో పెడతారు సార్. అదే వాళ్ళకి ఎంత పవర్ ఉంటే మన దగ్గర ఇక్కడ కనెక్షన్ రాదు. ఇక్కడ కనెక్షన్ కూడా రావాలి. టోటల్ బిల్డింగ్ కూడా కుప్పకూలి సిద్ధం. ఎందుకు పిల్లలు కొంత అన్నం పెట్టుకున్నప్పుడు అందరూ కూర్చుంది. ఆయన ఎక్కువ ఎక్కడికి బిల్లులు వసూలు చేసే పనులు ఉన్నారు తప్ప పిల్లల పరిస్థితి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు ఆయన. ఈ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు ఈ బిల్డింగ్ ఎంత దారుణంగా ఉందో. తినడానికి సరిగ్గా తిండి లేదు, ఉండడానికి ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, ఏమి లేవు. పిల్లలు ఏ విధంగా బతకాలా? నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారా? వర్షం పడుతుంటే మొత్తం నీళ్లు కారుతున్నాయంటే, ఆ వర్షం నీళ్లు కారుతున్నా అక్కడే పడుకోవాలంటే వీళ్ళు. ఇంత దారుణంగా ఉంటే ఎవరికి నమ్మకం చేస్తున్నారు? సైలెంట్గా ఉంటావు. ఇంతమంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నీ తండ్రి లాంటి మీ పిల్లలే కదా. మీరు మంచినీళ్ళు ఎక్కడ తెస్తున్నారు చెప్పండి? ఎక్కడ చూడంగానే ఏం లేదు. ఎక్కడ వీళ్ళకు మెడికల్ డాక్టర్ రావాలో వచ్చి చూడాలా, హెల్త్ చెకప్ జరగడం లేదంట, రావడం లేదంట. అంటే అదే సంవత్సరానికి ఒకసారా? ఎన్ని నెలలు? ఈరోజు ఒంగోలులోని బీసీ హాస్టల్కు నేను, నాతో పాటు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ చైతన్య గారు, దాంతోపాటు ప్రకాశం జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు గారు, దాంతోపాటు స్టూడెంట్ యూనియన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రవీంద్ర గారు, ఈరోజు నారాయణ గారు, ఈరోజు బీసీసీఎల్ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈరోజు బీసీ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పిల్లలు ఇంత నరకం ఎట్లా అనుభవిస్తున్నారనేది ఒక చాలా క్వశ్చన్ మార్క్గా ఈరోజు ఈ బీసీ హాస్టల్ ఉండడం జరిగింది. ఇందాక మేము వెళ్ళి పిల్లలతో కూర్చొని భోజనం చేయాలని కూర్చొని భోజనం పెట్టుకుంటే అన్నము ఉడకని అన్నం, అంటే
సుగానికన్నా తక్కువ ఉడికిన అన్నము ఈరోజు ఈ పిల్లలకు వడ్డించడం జరుగుతుంది. ఈరోజు గుడ్డు కూర పెడుతున్నా అని చెప్పినారు, కానీ ఆ గుడ్డు కూర చూస్తే ఉడకని గుడ్డు, ఆ కర్రీలో ఉట్టి నీళ్ళే. అదే టైంలో వార్డెన్ పిలిచి ఈ అన్నం తినమని అడిగితే అన్నం తిన్నాడు. తిన్న తర్వాత ఈ వార్డెన్ అడిగాం మేము ఉడికిందా అనేసి. వార్డెనే ఇందాక క్లియర్గా ఉడకలేదు అని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క రూమ్లో 16 నుంచి 20 మంది, అంటే 10x10 రూమ్లో సుమారుగా 16 నుంచి 20 మంది పడుకుంటారు. వాళ్లకు నిన్నటి దినం వరకు ఫ్యాన్ లేదంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లన్నీ వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు తనిఖీ చేయడం మొదలు పెట్టిన తర్వాత నిన్న సాయంత్రము ఫ్యాన్ బిగించారనేసి పిల్లలు చెప్తారు. అది కూడా ఒకే రూమ్లో బిగించారండి, మిగతా రూమ్లో లేదంట. అది కూడా కాకుండా పక్కన పెడితే ఎక్కడ చూసినా వర్షం పడితే లీకేజ్లే. ఇదే పై ఫ్లోర్లో ఫ్లోరింగ్ పైన ఊగితే బిల్డింగ్ షేక్ అవుతా ఉంది. ఇదే బిల్డింగ్ పైన 2 సెల్ టవర్లు పెట్టారు. ఇంత చిన్న చిన్న పిల్లలకు రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇదే బిల్డింగ్ పైన 2 సెల్ టవర్లు పెట్టారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే సరే ఇవన్నీ ఉన్నాయి, పిల్లలు నరకం అనిపిస్తారు, ఏదో చేస్తాను, కని విని విధంగా పిల్లలకు ఇచ్చే మాత్రలు ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ చూడండి. ఫిబ్రవరి 2025లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఈ రోజు చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఓఆర్ఎస్ సుమారుగా 6 నెలల ముందు ఎక్స్పైర్ అయిన ఓఆర్ఎస్ ఈ రోజు ఇక్కడ ఉండే పిల్లలకి ఇస్తున్నారంట. ఓఆర్ఎస్ టాబ్లెట్స్, ఏ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా సుమారు 3 నెలలు 4 నెలలు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఈ రోజు ఈ పూట పిల్లలకి ఇచ్చారంట. తాగడానికి నీళ్లు లేవంట. ఒక బాత్రూమ్ కు పోవాలంటే వాళ్ళు పొద్దున్న 5 గంటలకు లేచి క్యూలో నిల్చుంటే 7:30, 8 గంటలకు రెడీ అయ్యి బయటకు వస్తారు. అంటే సుమారు 3 గంటల సేపు వాళ్ళకు టైం పడుతున్నారు. నిన్నగాక మొన్న బీసీ మంత్రి సవిత గారు ఏదో సవాల్ విసిరినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారా, నా సవాల్ స్వీకరిస్తారనేసి. మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదండి, బీసీలు మేమందరం ఇక్కడ ఉన్నాము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా మీ సవాలు స్వీకరిస్తారు. ఇదే పాత్రికేయుల సాక్ష్యంగా మీరు విసిరే సవాల్ నేను తీసుకుంటున్నాను. మీరు ఎక్కడ రమ్మన్నా వస్తా, మీ ఏ టైం చెప్పినా చెప్పండి వస్తా, ఏం చెప్పమన్నా చెప్పండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు మీరు ఏం చేశారు? నారా వారి స్పెషల్ బుద్ధంతో భోజనం పెట్టారు. సాక్షాత్తు మీ హోంమంత్రి సాక్ష్యం. మీ హాస్టల్లో నారా వారి స్పెషల్ బుద్ధంతో భోజనం పెట్టారు. గోరుముద్దను కాస్త గోరుముద్దగా తయారు చేశారు. మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా 7,245,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతిరోజు ఒక మెన్యూ, రోజు రాగి జావా, పల్లి చిక్కి, అట్లా ప్రతిరోజు పౌష్టికరమైన ఆహారం పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మీ ఇంట్లో మీ పిల్లలకైతే ఇదే పాఠశాల, ఇదే హాస్టల్లో పెడతారా అని సూటిగా ఇదే బీసీ సంక్షేమ మంత్రి గారిని నేను అడుగుతున్నా. మీరు విసిర సవాళ్ళను ఈ రమేష్ స్వీకరిస్తున్నాడు. ఎక్కడ రావాలో చెప్పండి, ఏ టైం అయినా చెప్పండి, మేమందరం వస్తాం. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కు సమాధానం చెప్తాం. మేము అడిగే క్వశ్చన్ మీరు సమాధానం చెప్పకపోతే మీరు రాజీనామా చేస్తారా అని అడుగుతున్నాను. ఒక్కసారి మీ నారా వారి స్పెషల్ బొద్దంక భోజనం తిన్న హాస్టల్ మీరు పరిశీలించారా? మీరు మంత్రి గారి సంవత్సరం 3 నెలలు అయింది, ఏ హాస్టల్ విజిట్ చేశారో చెప్పండి. ఒక బంగాళలో కూర్చొని ఒక ప్రెస్ నోట్ వదులుతారు. ఒక ప్రెస్ నోట్ వదిలితే బీసీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకు ఆరోగ్యమైన ఫుడ్ రాదమ్మా. రండి, తిరగండి, చూడండి, మీ సమస్య, వాళ్ళ సమస్య తెలుసుకోండి. అంతేగాని ఎక్కడ కూర్చొని సవాలు విసులితే ఇది అయ్యేదేం లేదు. మీ వీసా ప్రతి సవాలు తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేసి మరొకసారి చెప్తున్నా. కాబట్టి మీరు ఇప్పటికైనా నారావారి స్పెషల్ బుద్ధంకి భోజనాలు, నారావారి స్పెషల్ సాంబార్లో బల్లి, నారావారి పురుగు పట్టిన అన్నం, ఈ మెన్యూ తీసేసి జగనన్న పెట్టిన 16 రకాల పౌష్టికరమైన ఆహారాలు గోరుముద్దగా పెట్టండి. గోరుముద్దగా పెట్టకోకుండా పిల్లలు మీ పిల్లలుగా భావించి మేము ఏం చేసాం మీరు కూడా అదే చేయాలని. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుట్టూ రవిబాబు అన్నారు. స్థానిక కొత్తపట్నం మండలంలో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం కార్యక్రమం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, కటారి శంకర్ తదితరులు బాగున్నారు. ఆళ్ల రవీందర్ రెడ్డి గారు, బొట్ల సుబ్బారావు గారు, గోపాల్ రెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్యే మేము 30 ఆదన్న గారు
పిలిచారా? 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎంపీపీగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాక జగన్మోహన్ రెడ్డి అమ్మట మనం ఆంజనేయ స్వామి రాముల వారి గుండెలు ఎట్టుంటాడో తీస్తే అట్ట మన గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టుండో కాపాడుకోవాలో అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. సోదరుడు నగర పార్టీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కటార్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదేవిధంగా మా బ్రహ్మానంద రెడ్డి గారికి, ప్రభాకర్ రావు గారికి, అదే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు కొత్తపట్నం మండలం ఎంపీపీ గారికి, అదేవిధంగా కార్యకర్తలకి, ముందుగా పత్రికా విలేకరులకు కూడా అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లే వేసుకొని 14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 20 వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పెట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇరు. అదే టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందనం ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనకు మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పొచ్చు. మన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎవరికైనా 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అటువంటి పథకాలు, నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ఎంత కష్టకాలంలో కూడా అప్పుడు కరోనా పరిస్థితుల్లో ఎంతమందికి ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళ ప్రాణాలు. కాకి వెంకటేష్, వడ్లమూడి గురవయ్య, వడ్లమూడి చలపతి, చెరుకూరి కుడుమాల ఆదినారాయణ గారు, వీరు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం. బాలయ్య గారు, గ్రామ పార్టీ నాయకులు రండి ప్లీజ్. ఎంపీటీసీ గారు మీరు కూడా రండి. ఆంజనేయులు రండి. ఆంజనేయులు రండి. అందరూ రండి ప్లీజ్. రండి ఆంజనేయులు రండి ప్లీజ్. రండి అందరూ రండి. పేరు ఆడు రండి. అందరూ మనమే కదా. అంతే ఓకే. ఇప్పుడు ఎవరు పార్టీ వార్త సమాప్తం. నమస్కారం.